ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కొంచెం రక్తం కానీ వెంటనే గడ్డ కడుతుంది. రక్తం గడ్డ కట్టకుండగా ఆగకుండగా రక్త స్రావం అవుతున్నప్పుడు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ అరుదైన వ్యాధిని వైద్య పరిభాషలో హిమోఫీలియా అంటారు. ఈరోజు వరల్డ్ హిమోఫీలియా డే. ప్రపంచ హిమోఫీలియా సమాఖ్య ఏప్రిల్ 17న హిమోఫీలియా దినం నిర్వహిస్తోంది. హిమోఫీలియా గురించి అవగాహన కల్పించడానికి, ఈ సమస్యతో బాధపడే వారికి మెరుగైన జీవితం గడపడానికి సహాయపడేందుకు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హిమోఫీలియా అంటే ఏమిటి, దీని లక్షణాలు ఎందుకు వస్తుంది అనే విషయాలపై ఇప్పుడు తెలుసుకుందాం. హిమోఫీలియా అంటే మనిషి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డకట్టేందుకు కొన్ని రసాయనాలు ఉంటాయి. వాటిని కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి లేకపోతే మనకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆగకుండా రక్త స్రావం అవుతూ ఉంటుంది. ఈ వ్యాధిని హిమోఫీలియా ఏ బిగా విభజించారు. ఏ బి కేసులో ఒకే రకమైన లక్షణాలుంటాయి. ఫ్యాక్టర్లో లోపం కారణంగా హిమోఫీలియా ఏ వస్తుంది. ఫ్యాక్టర్ 9 లోపం కారణంగా బి వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తాయి. హిమోఫీలియా కారణంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆగకుండా రక్తస్రావం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు నోటిలో ముక్కు ద్వారా బ్లీడింగ్ కావచ్చు. చిన్న ఘాటుకే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఎలాంటి గాయం లేకుండానే కీళ్లల్లో రక్తస్రావం జరుగుతోంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. హిమోఫీలియా ఎక్కువగా వారసత్వంగా వచ్చే జన్యుపరమైన వ్యాధి. రక్త ప్రసరణ వ్యవస్థకు చెందిన ఈ సమస్య ఎక్కువగా మగపిల్లలకు మాత్రమే సంక్రమించే అవకాశం ఉంది. చికిత్స: హిమోఫీలియా బాధితులు దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడాలి. బాధితులు చికిత్స కోసం ఒకరోజు ఆసుపత్రిలో ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అత్యాధునిక మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్స్ స్థాయిలో మెరుగవడానికి ఇది సహాయపడుతుంది. 1975 భారత రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కన్నుమూశారు. 1983 భారతదేశంలో SLV-3 రాకెట్ను ప్రయోగించింది. 1983 SLV రాకెట్ లేదా ఉపగ్రహ ప్రయోగ వాహనం భారత్ ద్వారా ప్రయోగించబడింది. ఇది భారతదేశంలో అంతరిక్ష యుగాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు APJ అబ్దుల్ కలాం అధ్యక్షత వహించారు. 1990 భారతదేశంలోని కుమార్ హర్లో ప్యాసింజర్ రైల్లో గ్యాస్ సిలిండర్లో ప్యాసింజర్ రైలు పేలింది. దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 1993 అంతరిక్ష నౌక STS-56 డిస్కవరీ భూమికి తిరిగి వచ్చింది. 1994 న్యూయార్క్ నగరంలోని బెలాస్కో థియేటర్స్లో లిటిల్ పికాక్ మ్యాజిక్ లాక్ చేయబడింది. 30 రోజుల పాటు హౌస్ఫుల్గా సాగింది. 1994 న్యూయార్క్ నగరంలోని కోర్ట్ థియేటర్లలో గోధులి విడుదలైంది. 72 రోజుల పాటు హౌస్ఫుల్గా సాగింది. 1995 పాకిస్తాన్లో బాల కార్మిక వ్యవస్థను రద్దు చేసిన యువ కార్యకర్త ఇక్బాల్ క్రీస్తు హత్య చేయబడ్డారు. 2000 తువాన్కు సయ్యద్ సిరాజ్ ఉన్ దిన్ పెర్లిస్ రాజు అయ్యాడు. 2003 55 సంవత్సరాల తర్వాత ఇండో యూకే పార్లమెంటరీ ఫోరం ఏర్పాటు చేశారు. 2009 అమెరికా 5వ సమ్మిట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగింది. ఈ సెషన్లో దాదాపు 4 ప్రభుత్వాలు అధినేతలు పాల్గొన్నారు. 2012 వారెన్ బఫెట్ తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని ప్రకటించారు. 2013 అమెరికాలోని టెక్సాస్లో వెస్ట్లో ఎరువుల కంపెనీ ఫిలిటీలో అమోనియం నైట్రేట్ పేలుడు సంభవించింది. 15 మంది మరియు 160 మంది మరణించారు. 2014 ప్రముఖ కొలంబియా నవల రచయిత గ్రాబ్రియల్ మార్కేజ్ కన్నుమూశారు. 2014 వయోజన మానవ కణాల నుండి స్టెమ్ సెల్స్ విజయవంతంగా తయారు చేయబడ్డాయి. మొదటి స్టెమ్ సెల్స్ లైన్లో పిండాలు మరియు శిశువుల నుండి తీసుకోబడ్డాయి. సిద్ధార్థ్ సూర్యనారాయణ్ సిద్ధార్థ్ అని పేరు పెట్టబడిన భారతీయ నటుడు. అతను ప్రధానంగా తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో పనిచేస్తాడు. నటనతో పాటు అతను స్క్రీన్ రైటర్, నిర్మాత, నేపథ్య గాయకుడిగా కూడా చిత్రాల్లో
పాలు పంచుకున్నారు. అతను అనేక ప్రకటనలు కూడా కనిపించాడు. తన బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసిన తర్వాత సిద్ధార్థ్ ఫిల్మ్ మేకింగ్లో పనిచేయాలని ఎంచుకున్నాడు. ఎస్ శంకర్ ఒక తమిళ్ చిత్రం బాయ్స్ 2003లో తొలిసారిగా నటించడానికి ముందు మణిరత్నంకు సహాయం చేశాడు. సిద్ధార్థ్ భారతదేశంలోని తమిళనాడులోని కుంభకోణంలో తమిళం మాట్లాడే కుటుంబంలో 1979 ఏప్రిల్ 17న జన్మించారు. విక్రమ్ దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా శివపుత్రుడు, తమిళ్ మూలమైన పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తెలుగులో విక్రమ్ మొదటి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెల్లి కాపురం. ఇందులో రాజేంద్ర ప్రసాద్ స్నేహితుడిగా పాత్రలు నటించాడు విక్రమ్. హీరోగా చేసిన చిరునవ్వులు, వరమిస్తావా అనే సినిమా కొన్ని కారణాల వలన ఇప్పటికీ విడుదల కాలేదు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన బంగారు కుటుంబం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతినిచ్చింది అని చెప్పుకొచ్చారు. విక్రమ్ ఏప్రిల్ 17, 1966న చెన్నైలో జన్మించారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం గ్రహణం కి నంది పురస్కారం దొరికింది. 11 పురస్కారాలు లభించాయి. ఇంద్రగంటి మోహన్ కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 17, 1972న జన్మించారు. ఇతని తల్లిదండ్రులు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఇంద్రగంటి జానకి బాల. పుట్టింది తణుకులో అయినా విజయవాడలో పెరిగాడు. 10వ తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదివాడు. తాతమ్మ చెప్పిన కథలు అతని సాహిత్యం వైపు ఇష్టం పెంచాయి. ఆ తర్వాత కాలంలో సినిమా తయారు చేయడం మీద ఆసక్తి పెంచుకున్నాడు. మంజరి ఒక భారతీయ నేపథ్య గాయని మరియు హిందుస్థానీ గాయకురాలు. ఆమె 8వ తరగతిలో ఉన్నప్పుడు కోల్కతా ఆధారిత రాక్ బ్యాండ్ శివతో కలిసి ఆమె మొదటి రంగస్థల ప్రదర్శనం చేసింది. సత్యన్ అంతికాద్ చిత్రం, అచ్చు వింటే అమ్మతో ఇళయరాజా ద్వారా సినీ సంగీత ప్రపంచంలోకి మంజరి పరిచయమైంది. ఆమె సినిమాల్లో 2 పాటలు పాడారు. డాక్టర్ కెజే యేసుదాస్తో కలిసి స్వసతిన్ తాళం అనే యుగళ గీతం మరియు సినిమాలో సోలో తామరకురు విక్కు ఆమె అరంగేట్రం చేసినప్పటి నుండి ఆమె రమేష్ నారాయణన్, ఇళయరాజా, ఎన్జి రాధాకృష్ణన్, కైత్రపురం విశ్వనాథన్, విద్యాసాగర్, ఎం జయచంద్రన్, ఓసెప్ బచ్చన్, మోహన్ సితార్, దివంగత రవీంద్రన్, మాస్టర్ జాన్సన్ మాస్టర్ వంటి వారితో కలిసి పనిచేశారు. ఆమె బాల్ భాస్కర్ వంటి ఆల్బమ్లకు కూడా పాడింది. మంజరి ఏప్రిల్ 17, 1986న త్రివేంద్రం, కేరళలో జన్మించారు. దినేష్ మోంగియా పంజాబ్కి చెందిన మాజీ భారతీయ క్రికెటర్, రాజకీయ నాయకుడు. భారతదేశం తరఫున అంతర్జాతీయ పరిమిత ఓవర్ మ్యాచ్లలో ఆడాడు. భారతదేశంతో పాటు 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉమ్మడి విజేతలలో ఒకరైన భారత జట్టులో సభ్యుడిగా ఆ టైటిల్ను శ్రీలంకతో కూడా పంచుకున్నాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్ రన్నరప్గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దినేష్ మోంగియా 1977 ఏప్రిల్ 17న పంజాబ్లోని చండీగఢ్లో జన్మించారు. దేశీయ క్రికెట్ క్యారియర్లో మోంగియా 50 కంటే తక్కువ సగటుతో 8,100 పరుగులు చేశాడు. 308 అత్యధిక స్కోరు అజేయంగా నిలిచాడు.